వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీని మూసేశారు, చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీని ఎత్తేశారు అంటూ చేస్తున్నటువంటి ప్రలోభాలకి తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చిందండి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపు. ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల వరకు వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ ఉంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు హాస్పిటల్ ఖర్చుల గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. మొత్తానికైతే ఆరోగ్యశ్రీ విషయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చారు. ఏ కుటుంబం అయినా కూడా 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా ఒకవేళ ఇద్దరే ఉన్నప్పటికీ కూడా 25 లక్షల వరకు ఆ కుటుంబానికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు చేస్తారు. ఏ హాస్పిటల్లో అయినా కానీ కొన్ని హాస్పిటల్స్కి అయితే ఈ సదుపాయం ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ 90% హాస్పిటల్స్ ఈ యొక్క సేవలు చేస్తాయి. కాబట్టి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు. ఎన్టీఆర్ వైద్య సేవ రాష్ట్రంలో బాగా యాక్టివ్గా ఉంది. నాకు తెలిసినటువంటి 4-5 మంది సన్నిహితులు కూడా ఇటీవల కాలంలో ఎన్టీఆర్ వైద్య సేవలో ఆపరేషన్లు చేసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చారు.